చదువులో నేటి తరం యువత అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. పుస్తకాలే లోకంగా కుస్తీ పడుతూ రికార్డులు సృష్టిస్తున్నారు. వాటిని తిరగరాస్తున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలోనూ నెంబర్ 1 గా నిలుస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ జమ్మలమడుగు నివాసి పసల మోహిత్ జేఈఈ మెయిన్ పరీక్షలు అద్భుతంగా 300 మార్కులకు 300 సాధించి 100% చరిత్ర సృష్టించారు. విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన మోహిత్ తక్కువ సమయంతో పెద్ద లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలిచారు. మోహిత్ మొదటి విజయ రహస్యం రోజువారీ చదువులో ఉంది. రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే కేటాయించి స్మార్ట్ గా సమయాన్ని ఉపయోగించారు. ర్యాంకులపై ఒత్తిడి లేకపోవడంతో ఫోకస్ పెరిగింది. స్థిరత్వం కలిగి ఉండడమే కీలకం అని అతను చెప్పారు. ఇది ఎక్కువ గంటలు చదవడం కంటే నాణ్యమైన అభ్యాసానికి ప్రాధాన్యమివ్వడం గమనార్హం. ఇలాంటి వ్యూహాలు ఇతర విద్యార్థులకు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేసే తండ్రి కిరణ్ కుమార్, జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్టుగా ఉన్న తల్లి సబితా మోహిత్ కు మద్దతు ఇచ్చారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఈ కుటుంబం విద్యలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగడాన్ని చూపిస్తుంది. వారి ప్రోత్సాహం లేకుండా ఈ విజయం సాధ్యం కాదని అర్థమవుతోంది. మోహిత్ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ను ఎంచుకోవడమే లక్ష్యం. ఈ ఎంపిక టెక్నాలజీ రంగంలో ఉత్తమ అవకాశాలు ప్రతిబింబిస్తుంది. మోహిత్ వంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా టాప్ ఇన్స్టిట్యూట్లలో చేరి ఇండియన్ టెక్ ఇండస్ట్రీకి బలం చేకూర్చనున్నారు. మోహిత్ విజయం ప్రధానంగా 2 పాఠాలు ఇస్తుంది. సమయ నిర్వహణ, మానసిక స్థిరత్వం. ర్యాంకుల పోటీలో ఒత్తిడి తగ్గించి లక్ష్యంపై దృష్టి పెట్టడం ద్వారా ఎవరైనా టాప్ కు చేరవచ్చు.